హలో గైస్, వెల్కమ్ టు ది ఛానల్. గైస్, ఈ వీడియోలోని నేర్చుకోవడానికి కంప్లీట్ రోడ్ మ్యాప్ అయితే మీకు అయితే చూపిస్తాను గైస్. నేను ఈ రోడ్ మ్యాప్ లోని మీకు ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా ఏం నేర్చుకోవాలో చెప్తాను, ఎలా నేర్చుకోవాలో చూపిస్తాను. ఈ నేర్చుకోవడానికి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ లింక్స్ యూస్ చేసుకొని మీరైతే ఆ పర్టికులర్ థింగ్స్ అనేది కోర్సెస్ అనేది మీరైతే నేర్చుకోవచ్చు, సర్టిఫికేషన్ కూడా తెచ్చుకోవచ్చు గైస్. ఓకే, మీరు నేర్చుకోవాలనుకుంటే ముందుగా మీకు ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అండ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్ వీటి మీద ఎలాంటి నాలెడ్జ్ లేకపోయినా మీరు అనేది ఇప్పుడు కూడా మీరైతే నేర్చుకోవచ్చు గైస్. ఓకే, అసలు ఎందుకు నేర్చుకోవాలి, నేర్చుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటి, ఇవన్నీ మనం చూసుకున్నట్లయితే ఈ మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ ఇవన్నీ 1950s లో స్టార్ట్ అయ్యాయి గైస్. అప్పుడు స్టార్ట్ అయ్యి కూడా ఇంకా కూడా డిమాండ్ లో ఉన్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు అనేది ఎంతలా ఎవాల్వ్ అయితే అవుతుంది. సో రీసెంట్ గా జనరేటివ్ ఏఐ కూడా బాగా డిమాండ్ లాగా అయితే వచ్చింది గైస్. ఈ జనరేటివ్ ఏఐ, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్ ఇవన్నీ కూడా సబ్సెట్ ఆఫ్ ఏఐ. ఓకే, మనం జనరేటివ్ ఏఐకి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే చాట్ జీపీటీ గైస్. చాట్ జీపీటీ అనేది తక్కువ టైంలోనే ఎంతలాగా పాపులర్ అయింది. చాట్ జీపీటీ అనే కాదు, చాలా ఏఐ టూల్స్ అయితే ఉన్నాయి కదా. ఇవన్నీ ఏఐ టూల్స్ ని మనం జనరేటివ్ ఏఐ యూజ్ చేసుకుని క్రియేట్ చేస్తాం గైస్. ఓకే, ఈ జనరేటివ్ ఏఐ ఎలాంటి థింగ్స్ చేయగలదు, మ్యూజిక్ ని క్రియేట్ చేస్తుంది, ప్రెజెంటేషన్స్ క్రియేట్ చేస్తుంది, ప్రోగ్రామింగ్ కోడ్స్ జనరేట్ చేస్తుంది, డాక్యుమెంటేషన్ క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ క్రియేట్ చేస్తుంది, ఇమేజెస్ జనరేట్ చేస్తుంది, ఇంకా సో మెనీ థింగ్స్ ఈ జనరేటివ్ ఏఐ అనేది చేస్తుంది గైస్. ఫ్యూచర్ లో కూడా ఈ ఏఐ టూల్స్ యూసేజ్ అనేది పెరుగుతుంది. సో ఏఐ టూల్స్ యూసేజ్ పెరిగిందంటే దాని మీనింగ్ ఏంటి, తెలిసిన వాళ్ళకి కూడా డిమాండ్ అయితే పెరుగుతుంది గైస్. ఎప్పుడైతే మనకి తెలిసిందో మనం ఆ నాలెడ్జ్ తో మనం టూల్స్ అయితే బిల్డ్ చేయొచ్చు గైస్. కొత్త టూల్స్ ని బిల్డ్ చేయడమే కాదు గైస్, ఎగ్జిస్టింగ్ ఉన్న టూల్స్ మనం ఇంప్రూవ్ చేయాలన్నా, ఎగ్జిస్టింగ్ టూల్ ఎలాంటి లిమిటేషన్స్ ఉన్నా, బగ్స్ ఉన్నా అలాంటివన్నీ క్రియేట్ చేయడానికి కూడా మనకి నాలెడ్జ్ అనేది చాలా అయితే యూస్ఫుల్ అయితే అవుతుంది గైస్. సో ఇఫ్ యూ వాంట్ టు లెర్న్ దేర్ ఆర్ సో మెనీ బెటర్ ఆపర్చునిటీస్ ఇన్ ద ఫ్యూచర్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఓకే, మనం రోడ్ మ్యాప్ లోకి వెళ్లే ముందు లో కోడ్ నో కోడ్ అప్రోచ్ అంటే ఏంటో తెలుసుకోవాలి గైస్. మనం లో కోడ్ నో కోడ్ అప్రోచ్ లోని అసలు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా రియాక్ట్ అవుతుంది. ఓకే, ఇన్ కేస్ మనం అయితే వర్క్ చేసినప్పుడు ఎలాంటి థింగ్స్ మనం ఫేస్ చేస్తాం, ఎలాంటి ఇష్యూస్ మనం ఫేస్ చేస్తాం, ఆ ఇష్యూస్ ని ఎలా మనం సాల్వ్ చేస్తాం, మనం ఇలాంటి థింగ్స్ అన్ని మనం ఈ లో కోడ్ నో కోడ్ అప్రోచ్ లో మనం అయితే ఈజీగా అయితే తెలుసుకోవచ్చు గైస్. మనకు ఇంటర్నెట్ లోని చాలా లో కోడ్ నో కోడ్ టూల్స్ అయితే ఉంటాయి, ఫ్రీగా ఉంటాయి. ఆ లో కోడ్ నో కోడ్ టూల్స్ యూజ్ చేసుకొని మీరైతే చిన్న చాట్ బోర్డ్స్ అయితే క్రియేట్ చేయొచ్చు. ఆ క్రియేట్ చేస్తున్న ప్రాసెస్ లోని అసలు ఎలా బిహేవ్ చేస్తుంది, ఎలా వర్క్ అవుతుంది అని మీరైతే తెలుసుకోగలుగుతారు గైస్. ఓకే, ఇప్పుడు మనం రోడ్ మ్యాప్ లోకి అయితే వెళ్దాం గైస్. ఓకే, సో గైస్ మనం రోడ్ మ్యాప్ లో చూసుకున్నట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి టెక్నికల్ స్కిల్స్. ఈ టెక్నికల్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ గైస్ ఈ నేర్చుకునే ప్రాసెస్ లోని. ఈ టెక్నికల్ స్కిల్స్ లో ఫస్ట్ వన్ వచ్చేసి పైథాన్. అసలు పైథాన్ మాత్రమే ఎందుకు నేర్చుకోవాలి, కొన్ని సంవత్సరాల నుంచి మనం వర్క్ చేస్తున్నప్పుడు పైథాన్ లాంగ్వేజ్ ని ఎక్కువగా యూజ్ చేస్తున్నారు గైస్. దీని మీద ఎక్కువగా జాబ్స్ కూడా ఉంటున్నాయి. ఓకే, సో లెర్న్ పైథాన్. సో పైథాన్ అంటే కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీరైతే నేర్చుకోవాల్సిన అవసరం లేదు గైస్. పైథాన్ లో బేసిక్ కాన్సెప్ట్స్ అనేవి కొన్ని అయితే ఉంటాయి. ఆ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకోవడం అయితే స్టార్ట్ చేయండి. కాన్సెప్ట్స్ ఏంటంటే డేటా టైప్స్, ఆపరేషన్స్, డేటా స్ట్రక్చర్స్, కండిషన్స్, లూప్స్, ఫంక్షన్స్ అండ్ ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్. దీస్ ఆర్ ద బేసిక్ కాన్సెప్ట్స్ గైస్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకొని ఈ కాన్సెప్ట్స్ తో పాటు మీరు పైథాన్ లైబ్రరీస్ కూడా మీరైతే నేర్చుకోవాలి గైస్. అవి ఏంటంటే ఫస్ట్ వన్ వచ్చేసి నంపై. మనం ఏదైనా న్యూమరికల్ డేటాతో వర్క్ చేస్తున్నప్పుడు మనం నంపై లైబ్రరీని యూజ్ చేస్తాం గైస్. సెకండ్ వన్ వచ్చేసి పాండాస్. పాండాస్ అనేవి మనం టేబులర్ డేటాతో అండ్ డేటా ఫ్రేమ్స్ తో వర్క్ చేసినప్పుడు మనం పాండాస్ లైబ్రరీని అయితే ఎక్కువగా అయితే యూజ్ చేస్తాం. మీకు ఈ లైబ్రరీస్ ఆల్రెడీ తెలుసుంటాయి. ఇంకొన్ని లైబ్రరీస్ మీరు నేర్చుకోవడానికి అయితే ట్రై చేయండి. అవేంటంటే మ్యాట్ప్లాట్లిబ్. ఈ లైబ్రరీ డేటా విజువలైజేషన్ కి ఎక్కువగా అయితే యూజ్ చేస్తారు. ఓకే, దాంతో పాటు స్పాసీ, ఈ లైబ్రరీ కూడా మీరైతే నేర్చుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మీరు లాంగ్ లాంగ్వేజ్ మోడల్స్ లో వర్క్ చేయాలనుకుంటే లాంగ్ చైన్ లైబ్రరీ అనేది చాలా యూస్ఫుల్ లైబ్రరీ గైస్. ఈ లైబ్రరీ కూడా అయితే మీరైతే నేర్చుకోండి మీరు లార్జ్ లాంగ్వేజ్ మోడల్ లో వర్క్ చేయాలనుకుంటే. ఓకే, సో గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఐడిఈ. ఐడిఈ మీన్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్. దీన్ని యూజ్ చేసుకొని మనం పైథాన్ లోని కోడ్ అయితే ఇందులోనే మనం కోడ్ రాస్తాం, ఇందులోనే ఎగ్జిక్యూట్ అయితే చేస్తాం గైస్. ఓకే, సో ఈ డిఫరెంట్ ఐడీస్ అయితే మనకు ఉన్నాయి గైస్. జూపిటర్ నోట్బుక్, జూపిటర్ ల్యాబ్, విఎస్ కోడ్, పైచామ్ ఇవన్నీ ఫ్రీ రిసోర్సెస్. మీరు ఈ టూల్స్ మీరు డౌన్లోడ్ చేసుకొని మీరు పైథాన్ కోడ్ ని అందులో అయితే ఎగ్జిక్యూట్ చేసి మీరైతే లైబ్రరీస్ మీరైతే యూజ్ చేయొచ్చు. పైథాన్ లైబ్రరీస్ ని మీరైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకే, సో గైస్ నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి గిట్ వెర్షన్ కంట్రోల్. ఈ గిట్ వెర్షన్ కంట్రోల్ అనేది ఒక ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్. ఈ సాఫ్ట్వేర్ ని మనం ప్రాజెక్ట్ లో మల్టిపుల్ పీపుల్ తో వర్క్ చేసినప్పుడు మనం అయితే యూజ్ చేస్తాం గైస్. ప్రాజెక్ట్ లో చేంజెస్ ని ట్రాకింగ్ చేయడానికి అండ్ ప్రాజెక్ట్ లో వెర్షన్స్ ని కంట్రోల్ చేయడానికి అండ్ మేనేజ్ చేయడానికి ఈ టూల్ అయితే యూజ్ చేస్తాం గైస్. ఈ టూల్స్ లో మొత్తం తెలుసుకోవాల్సిన అవసరం అయితే లేదు. నేను స్క్రీన్ మీద
ఏదైతే కమెంట్స్ ఎక్కువగా యూజ్ చేస్తారో కమెంట్స్ అయితే చూపిస్తాను. ఈ కమెంట్స్ మాత్రం మీరు తెలుసుకొని ఈ కమెంట్స్ తో మీరు ప్రాక్టీస్ చేస్తే గిట్ వెర్షన్ కంట్రోల్ లో మీకైతే బేసిక్ నాలెడ్జ్ అండ్ బేసిక్ అండర్స్టాండింగ్ అయితే మీకైతే వస్తుంది గైస్. నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి ఏపీఐ గైస్. ఏపీఐస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ వెన్ యూ వర్క్ విత్ ఏపీఐ స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. ఏపీఐలో మనకు 2 థింగ్స్ మాత్రం ఉంటాయి గైస్. ఒకటి ఏపీఐ రిక్వెస్ట్, అనదర్ ఏపీఐ రెస్పాండ్. మనం ఏపీఐ రిక్వెస్ట్ ని ఏపీఐ కాల్ కూడా అంటాం గైస్. మనం ఏదైతే ఏపీఐ రిక్వెస్ట్ చేస్తామో డేటా ఇవ్వమని లేకపోతే ప్రిడిక్షన్స్ ఇవ్వమని పర్టికులర్ డీటెయిల్స్ ఇవ్వమని ఏదైతే డీటెయిల్స్ అడుగుతామో దాన్ని ఏపీఐ రిక్వెస్ట్ అంటారు గైస్. సో ఏదైతే డీటెయిల్స్ మనం ఏపీఐ నుంచి మనకు బ్యాక్ వస్తుందో అది ఏపీఐ రెస్పాన్స్ గైస్. ఓకే, సో ఈ ఏపీఐస్ గురించి కూడా నాలెడ్జ్ తెచ్చుకోవడం చాలా ఇంపార్టెంట్ గైస్ ఈ ఏదో మనం వర్క్ చేయాలనుకుంటే. సో గైస్ దీస్ ఆర్ ద టెక్నికల్ స్కిల్స్ వి మస్ట్ లెర్న్. ఓకే, సో గైస్ గోయింగ్ టు ద సెకండ్ స్టెప్. చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియో అయితే లైక్ చేయండి గైస్. అండ్ మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం దయచేసి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. సో గైస్ నెక్స్ట్ వన్ వచ్చేసి థియరిటికల్ ఫండమెంటల్స్. వన్స్ మనం టెక్నికల్ స్కిల్స్ నేర్చుకున్న తర్వాత సో వీటి గురించి థియరిటికల్ గా తెలుసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. అవి ఏంటంటే మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, న్యూరల్ నెట్వర్క్స్, కంప్యూటర్ విజన్, ఎన్ఎల్పి, రీఇన్ఫోర్స్మెంట్ లెర్నింగ్. ఓకే, సో దీనికి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను గైస్. ఆ డిస్క్రిప్షన్ లో లింక్స్ యూజ్ చేసుకుని వీటి గురించి నాలెడ్జ్ అయితే మీరు అయితే తెచ్చుకోవచ్చు గైస్. సో గైస్ ఇందులో మనం మిషన్ లెర్నింగ్ చూసుకున్నట్లయితే ఈ మిషన్ లెర్నింగ్ లోని చాలా ఇంపార్టెంట్ అల్గరిథమ్స్ అయితే ఉంటాయి గైస్. అల్గరిథమ్స్ తెలుసుకోవడం వల్ల కూడా చాలా నాలెడ్జ్ అయితే మనం అయితే గెయిన్ చేయొచ్చు గైస్ అబౌట్ మిషన్ లెర్నింగ్. ఓకే, నెక్స్ట్ న్యూరల్ నెట్వర్క్స్. న్యూరల్ నెట్వర్క్స్ లో కూడా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అయితే ఉంటాయి గైస్. ఈ కాన్సెప్ట్స్ తెలుసుకోవడానికి అయితే మీరైతే ట్రై చేయండి. ఆ కాన్సెప్ట్స్ ఏంటంటే ఫార్వర్డ్ ప్రాపగేషన్, బ్యాక్ ప్రాపగేషన్, గ్రేడియంట్ ప్రాపగేషన్, హౌ వెయిట్స్ ఆర్ అప్డేటెడ్. సో గైస్ ఈ కాన్సెప్ట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ న్యూరల్ నెట్వర్క్స్ లోని. ఈ కాన్సెప్ట్స్ తో పాటు బేసిక్ కాన్సెప్ట్స్ కూడా మీరైతే తెలుసుకోండి గైస్. ఇవి నేర్చుకోవడం వల్ల మీకు మంచి నాలెడ్జ్ అయితే గెయిన్ చేయొచ్చు గైస్. ఓకే, మనం ఎప్పుడైనా లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్ తో వర్క్ చేస్తున్నప్పుడు టెస్ట్, ఎంబెడెడింగ్, వెక్టర్, స్టోర్ ఈ కాన్సెప్ట్స్ అనేవి చాలా అయితే ఇంపార్టెంట్. ఈ కాన్సెప్ట్స్ నేర్చుకుంటే చాలా నాలెడ్జ్ మీరైతే గెయిన్ చేయొచ్చు గైస్. అసలు టెస్ట్, ఎంబెడెడింగ్ అంటే ఏంటి? సో గైస్ ఫర్ ఎగ్జాంపుల్ మనం చాట్ జీపీటీ అయితే తీసుకుంటాం. చాట్ జీపీటీలో మనం సంథింగ్ మనం ఒక క్వశ్చన్ అయితే అడిగాం గైస్. ఆ క్వశ్చన్ రిలేటెడ్ గా మనకు చాట్ జీపీటీ ఆన్సర్ అయితే ప్రొవైడ్ చేసింది. ఇక్కడ మనం ఏదైతే క్వశ్చన్ అడిగామో అది ఇంగ్లీష్ లో అయితే అడుగుతాం కదా. కానీ కంప్యూటర్ అనేది ఇంగ్లీష్ అర్థం కాదు గైస్. కంప్యూటర్ కెన్ అండర్స్టాండ్ ఓన్లీ నెంబర్స్. ఓకే, ఏదైతే మనం టెస్ట్ ఇచ్చామో ఈ టెస్ట్ అనేది ఎంత అర్థమయ్యేలాగా నెంబర్స్ కింద కంప్యూటర్ కి అర్థమయ్యేలా చెప్తుంది, దాన్నే టెస్ట్ ఎంబెడెడింగ్ అంటారు గైస్. ఓకే, సో ఈ టెస్ట్ ఎంబెడెడింగ్ అండ్ వెక్టర్ స్టోర్ కాన్సెప్ట్స్ కూడా చాలా ఇంపార్టెంట్ గైస్. ఈ కాన్సెప్ట్స్ మీరు తెలుసుకుంటే చాలా ఎక్కువ నాలెడ్జ్ మీరైతే గెయిన్ చేయొచ్చు గైస్. ఓకే, సో గైస్ దీస్ ఆర్ ద థియరిటికల్ ఫండమెంటల్ కాన్సెప్ట్స్. ఈ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుంటే సో మెనీ థింగ్స్ యూ కెన్ కవర్ ఇన్ దీస్ టాపిక్స్. సో గైస్ దీనికి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను, అక్కడ మీరైతే రిఫర్ అయితే చేయొచ్చు. ఓకే, సో గైస్ వన్స్ మనం ఈ కాన్సెప్ట్స్ నేర్చుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి బిల్డింగ్ రియల్ వరల్డ్ ప్రాజెక్ట్స్. ఈ ప్రాజెక్ట్స్ రిలేటెడ్ గా ఏం చేయాలనేది నేను డిస్క్రిప్షన్ లో లింక్స్ కూడా ప్రొవైడ్ చేస్తాను గైస్. ఆ లింక్స్ యూజ్ చేసుకుని మీ ప్రాజెక్ట్స్ అయితే మీరైతే బిల్డ్ చేయొచ్చు. ఓకే, ఎలాంటి ప్రాజెక్ట్స్ మనం చేయాలంటే కాంప్లెక్స్ అండ్ హై కాంప్లెక్సిటీ ప్రాజెక్ట్స్ మనం అయితే చేయాల్సిన అవసరం లేదు. లో లెవెల్ అండ్ సింపుల్ ప్రాజెక్ట్స్ తో స్టార్ట్ చేస్తే చాలు గైస్. ఈ ప్రాజెక్ట్స్ చేస్తే ఈ ప్రాజెక్ట్స్ మనం రెజ్యూమ్ లో పెట్టుకోవడం కూడా యూజ్ అవుతాయి. ఇన్ కేసు మీరు ప్రయత్నం నేర్చుకున్నట్లయితే ఈ సింపుల్ ప్రాజెక్ట్ అయితే ట్రై చేయండి. ఆ ప్రాజెక్ట్ ఏంటంటే న్యూరల్ నెట్వర్క్ ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ మనం పైథాన్ యూజ్ చేసుకొని టెన్సర్ఫ్లో లైబ్రరీ యూజ్ చేసుకొని ఈ ప్రాజెక్ట్ అయితే మనం అయితే కంప్లీట్ చేయొచ్చు గైస్. ఇన్ కేసు మీరు డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ చేయాలనుకుంటే మనం డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ మనం NumPy లైబ్రరీ యూజ్ చేసుకొని అయితే ఉంటాయి. సో మీరు NumPy లైబ్రరీ యూజ్ చేసుకుని డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ అయితే కంప్లీట్ అయితే చేయొచ్చు గైస్. ఆ ప్రాజెక్ట్స్ మీరు రెజ్యూమేలో కూడా అయితే యాడ్ చేసుకోవచ్చు. దట్ విల్ గివ్ యువర్ రెజ్యూమే మోర్ వెయిటేజ్. ఓకే, సో గైస్ మనం ఏ రోడ్ మ్యాప్ అయితే చూసాం కదా. ఏ రోడ్ మ్యాప్ లో లాస్ట్ స్టెప్ వచ్చేసి మెంటల్ మోడల్స్ అండ్ స్పెషలైజ్డ్ ఏ ఏరియాస్. ఇన్ కేస్ మీరు ఏ నేర్చుకుంటూ పర్టికులర్ ఏరియాస్ లో మీరు బాగా ఇంట్రెస్ట్ ఉండి అందులో మీరు ఏ నేర్చుకోవాలనుకుంటే దీస్ ఆర్ ద స్పెషలైజ్డ్ ఏ ఏరియాస్ గైస్. అవి ఏంటంటే అడ్వాన్స్డ్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మెథడ్స్, ఆటోజెన్ మైక్రోసాఫ్ట్, అడ్వాన్స్డ్ డాక్యుమెంట్ QA, AI security and hacking, AI safety and AI regulations. These are the specialized AI domains guys. ఈ డొమైన్స్ లో మీరు గ్రిప్ తెచ్చుకున్నట్లయితే, ఈ డొమైన్స్ లో మీరు మంచి నాలెడ్జ్ తెచ్చుకున్నట్లయితే there are so many opportunity guys. చాలా జాబ్స్ అయితే తీస్తున్నారు AI మీద. సో మీరు ఏదైతే డొమైన్ లో మీరు ఇంట్రెస్ట్ ఉన్నారో ఆ డొమైన్ లోనే AI రిలేటెడ్ గా మీరు జాబ్స్ కూడా తెచ్చుకోవచ్చు గైస్. అందుకే ఈ స్పెషలైజ్డ్ ఏరియాస్ డీటెయిల్స్ కూడా మీకు అయితే చూపిస్తున్నాను. పర్టికులర్ గా ఈ ఏరియాలోనే మీరు వర్క్ చేయాలనుకుంటే దీస్ ఆర్ ద ఏరియాస్ వేర్ యూ కెన్ వర్క్ విత్ AI. సో గైస్ ఈ AI రోడ్ మ్యాప్ ని చాలా రీసెర్చ్ చేసి సింపుల్ గా అర్థమయ్యేలాగా డిజైన్ అయితే చేసింది గైస్ మీకోసం. సో దీనికి రిలేటెడ్ లింక్స్ కూడా నేను డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను గైస్. సో ఆ డిస్క్రిప్షన్ లో లింక్ యూజ్ చేసుకొని మీరు ఏదైతే నేర్చుకోవాలనుకుంటున్నారో దాన్ని మీరైతే నేర్చుకోవచ్చు. ఓకే, సో గైస్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే దయచేసి ఈ వీడియోని అయితే లైక్ చేయండి గైస్. అండ్ ఎలాంటి ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసి మన ఛానల్ అయితే సపోర్ట్ అయితే చేస్తారని కోరుకుంటాను గైస్. సో గైస్ ఫైనలీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.